హాయ్ ఫ్రెండ్స్, మొన్న చెప్పాను కదండి జాతర కోసం ముంగండి అయితే వెళ్తున్నామని. ఇక్కడ మా తాతగారు వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురండి. ఇంచుమించుగా ఒక 2 ఇల్లుల తేడాతో వరుసగానే 3 ఇల్లులు ఉంటాయి. ఈరోజు ఈ చివరి తాతగారి ఇంట్లో అయితే దేవుడికి పాన్పు వేస్తున్నారండి. దేవుడికి పాన్పు వేయడం అనేది వినడము ఇదే ఫస్ట్ టైము, చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. అందుకోసం నేను చివరి తాతగారి ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇదేనండి ఇల్లు. మా అమ్మ అయితే ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. మా అమ్మగారు చూసారా, పొద్దున్నే వచ్చేసారు. మేమైతే ఇప్పుడు వచ్చాము. నవ్వుతున్నారు, లేట్గా వచ్చారు ఏంటని చెప్పి. ఎంతైనా నీకు పుట్టిల్లు కదమ్మా, నీకు తొందర ఎక్కువ ఉంటుంది, మాకు పనులన్నీ చేసుకుని రావాలి కదా అన్నాను. వీళ్ళందరూ కూడా మా మావయ్యలు అవుతారండి. వరుసకి అందరూ కూడా మావయ్యలు అత్తయ్యలు. ఇంకా పాన్పు అన్నాను కదండి, ఇదేనండి అమ్మవారికి పాన్పు. ఇలా మంచం మీద కొత్త బ్లౌజ్ పీస్ వేసి బియ్యం అది పోసి పక్కన అమ్మవారికి ఇవ్వాల్సిన చీర, జాకెట్టు, పూలు, పళ్ళు, దక్షిణ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటారు. మా మావయ్య వాళ్ళందరివి ఇవి గానుగులండి, పప్పు ఇవన్నీ ఆడతారు కదా అవి. మా అత్తయ్య చెప్పాను కదా, మా అత్తయ్య కోడలండి తిను. మా అత్తయ్యకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి, తిను కోడలు. ఇంకొండి అమ్మవారు అయితే ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఇలా కాలు కడిగి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలి. అంటే చాలా ఇళ్ళ దగ్గరికి వెళ్తారు, అందరూ కూడా ఇలాగే చీరలు అవి వేసి అమ్మవారికి పూజ అది చేసుకుంటారు. ఇప్పుడు అమ్మవారిని అయితే లోపలికి తీసుకొస్తున్నారు, పాన్ప మీద పడుకోబెడతారు. ఇక్కడ మాకు 2 అమ్మవార్లు వచ్చారండి. ఇలా పాన్పు మీద వేసిన తర్వాత ఇంతకు ముందు పూజ చేసి చీరలు అవి కట్టిన వాళ్ళవి అవన్నీ కూడా అలంకరణ తీసేస్తారండి. తీసేసిన తర్వాత మనం తెచ్చుకున్న చీరలతోటి, పువ్వులతోటి అలంకరణ చేసుకోవచ్చు. పసుపు కుంకుమ అది వేసి మనమే పూజ చేసుకోవచ్చు. ఇలా ఒక్కళ్ళే కాదండి, చాలామంది ఇలా పాన్పు వేస్తారు. ముందుగానే చెప్తారు, మా ఇంట్లో అమ్మవారికి పాన్పు వేయాలనుకుంటున్నామండి రండి అని చెప్పేసి. అప్పుడు అందరిళ్ళకి వెళ్తారు, ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ కూడా. ఇక్కడ ఏంటంటే స్వయంగా మనమే పూజ చేసుకోవచ్చు అండి పసుపు కుంకుమలతోటి. గుడికి వెళ్తాము, గుళ్ళో లోపలికంటూ వెళ్ళలేం కదా, అలాంటి వాళ్ళు ఇలా పాన్పులు వేసుకుంటాము అనుకున్న వాళ్ళు దగ్గరుండి మనం అమ్మవారికి ఏమైతే ఇవ్వాలనుకుంటున్నామో చీర, సారీ అవన్నీ కూడా మనం మన చేతులతోటే అమ్మవారికి అలంకరించుకోవచ్చు. ఈరోజైతే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇలాంటి పాన్పు చూడడం, అమ్మవారిని దగ్గరగా ముట్టుకుని మనమే పూజ చేసుకోవడం అనేది చాలా అదృష్టం ఉంటేనే తప్ప ఇలాంటివి చూడడం కానీ చేయడం కానీ జరగదండి. ఇంకా అందరూ ఒక్కొక్కళ్ళు అయితే పూజ చేస్తున్నారు. చాలామంది చెప్పాను కదా, 3 తాతయ్యలని, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మానవరాళ్ళు అందరూ కూడా మొత్తం అందరూ వచ్చామండి ఇక్కడికి. ఇక్కడ పాన్పు వేస్తున్నారు, ఇక్కడ పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి. హడావుడైతే చాలా హడావుడిగా ఉంది. ఆడ మగ తేడా ఏమి, పిల్ల పెద్దలు ఏ తేడా లేదండి, అందరూ చేసుకోవచ్చు పూజ ఇక్కడ. పూజ అంతా అయిన తర్వాత చివరిగా సాంబ్రాణి అది కూడా వేస్తారండి అమ్మవారికి. అందరూ అయిపోయాక లాస్ట్లో నేనైతే పసుపు కుంకుమతో పూజ చేశాను. సాంబ్రాణి పొక్కు కూడా వేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టి హారతిస్తే పూజ అయితే ముగుస్తుందండి. ముగిసిన తర్వాత అమ్మవారిని ఎత్తుకుని మళ్ళీ వీళ్ళు కొంచెం డ్యాన్స్ కింద చేస్తారు. వీళ్ళు డప్పులు అవి కూడా బాగా వాయిస్తారు. పూజ అయితే పూర్తయిందండి. ఇక్కడ చూసారా, మా మావయ్య మనవరాలు ఒక అమ్మాయి డప్పులు వాయిస్తుంది, వెళ్ళి రావట్లేదు, పొడుస్తుంది. నాకైతే చిల్లు పడిపోద్దేమో అని భయం వేసింది. అయినని మళ్ళీ దేవుణ్ణి ఎత్తేయాలి. దేవుణ్ణి ఎత్తిన తర్వాత ఈ పాన్పు మీద అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతారు. అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ ఏం చేయరండి. మన ఓపిక తగ్గట్టు మనం ఎంత ఇవ్వాలనుకుంటే అంతండి. ఎలా అయితే అమ్మవారిని లోపల తీసుకొచ్చామో మళ్ళీ అలాగే ఆడించి అమ్మవారిని బయటికి తీసుకెళ్తారు. ఇక్కడ డప్పుల వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బుల కోసం వాయిస్తూనే ఉంటారు ఇచ్చే వరకును. వీళ్ళు కూడా పెద్ద డిమాండ్ ఏం చేయరు, కానీ ప్రతి ఒక్కరికి కావాలి అని అడుగుతారు. తోచింది ఇవ్వచ్చు. వెళ్ళిపోతూ ఉంటే సరే మా మావయ్య వాళ్ళ మనవరాలు వాయించింది కదా, నేను కూడా ఒకసారి వాయిద్దామని చెప్పేసి డప్పులైన్ అయితే ఆపాను. చూద్దాం అది వాయించిస్తారో లేదో అని చెప్పేసి ఆగాను. నన్ను అయితే ఈ వాయించమని ఇచ్చారండి. ఈ వీడియోలో చూడొచ్చు మీరు. జస్ట్ ఒక్కసారి వాయించాను అంతే.